మిమాస్ అనేది శనిగ్రహం యొక్క మరొక అత్యంత ఆసక్తికరమైన ఉపగ్రహం. సౌర కుటుంబంలోనే అత్యంత చిన్న పరిమాణం కలిగి సొంత గురుత్వాకర్షణ శక్తితో గుండ్రని ఆకారాన్ని పొందిన ఖగోళ వస్తువుల్లో ఇది ఒకటి. దీనిని శాస్త్రవేత్తలు తరచూ డెత్ స్టార్ అని పిలుస్తుంటారు. మిమాస్ ఉపగ్రహం అనగానే అందరికీ గుర్తొచ్చేది దానిపై ఉన్న ఒక భారీ అగ్నిపర్వత కుహరం. దీని పేరు హెర్షల్ కుహరం. ఈ కుహరం దాదాపు 130 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. అంటే మిమాస్ ఉపగ్రహం మొత్తం వ్యాసంలో ఇది 3వ వంతు ఆక్రమించి ఉంటుంది. ఈ భారీ కుహరం కారణంగా మిమాస్ చూడ్డానికి సరిగ్గా ప్రసిద్ధ హాలీవుడ్ సినిమా స్టార్ వార్స్లోని విలన్ల అంతరిక్ష నౌక డెత్ స్టార్ లాగే కనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే ఈ సినిమా విడుదలైన 3 సంవత్సరాల తర్వాతే శాస్త్రవేత్తలు మిమాస్ యొక్క ఈ రూపాన్ని ఫోటో తీశారు. ఇటీవల వరకు మిమాస్ కేవలం మంచు మరియు రాళ్లతో కూడిన ఒక చనిపోయిన ఉపగ్రహం అని శాస్త్రవేత్తలు భావించారు. కానీ శాస్త్రవేత్తల తాజా పరిశోధనల ప్రకారం మిమాస్ ఉపరితలంపై ఉన్న 20 నుండి 30 కిలోమీటర్ల మందపాటి మంచు పొర కింద ఒక యువ ధృవరూప మహాసముద్రం దాగి ఉన్నట్లు కనుగొన్నారు. ఈ సముద్రం ఏర్పడి కేవలం 2 నుండి 15 మిలియన్ సంవత్సరాలు మాత్రమే అయ్యుంటుందని అంచనా. అందువల్ల ఎన్సెలాడస్, టైటాన్ల లాగే మిమాస్ కూడా ఇప్పుడు జీవముండే ఆస్కారమున్న జాబితాలోకి చేరింది. ఇది చాలా చిన్న ఉపగ్రహం. దీని వ్యాసం దాదాపు 396 కిలోమీటర్లు మాత్రమే. మన చంద్రుడి పరిమాణంతో పోలిస్తే ఇది చాలా చిన్నది. సూర్యుడికి చాలా దూరంగా ఉండటం వల్ల ఇక్కడి సగటు ఉష్ణోగ్రత దాదాపు -200 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మిగిలిన శనిగ్రహ ఉపగ్రహాల్లాగే ఇక్కడ కూడా మనుషులు నేరుగా రక్షణ లేకుండా బతకడం అసాధ్యం. ఇక్కడ ఎలాంటి గాలి కానీ శ్వాసించడానికి ఆక్సిజన్ కానీ లేదు. కేవలం శూన్యం మాత్రమే ఉంటుంది. దీని గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే దాదాపు 150 రెట్లు తక్కువ. ఇక్కడ మనిషి బరువు కేవలం కొన్ని గ్రాములు మాత్రమే ఉంటుంది. కొద్దిగా కదిలినా అంతరిక్షంలోకి ఎగిరిపోయే ప్రమాదం ఉంది. ఇది శనిగ్రహానికి చాలా దగ్గరగా ఉండటం వల్ల శనిగ్రహం నుండి వచ్చే భయంకరమైన రేడియేషన్ ప్రభావం దీనిపై చాలా ఎక్కువగా ఉంటుంది. 1789లో ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త విలియం హెర్షల్ మిమాస్ ఉపగ్రహాన్ని కనుగొన్నారు. ఆయన గౌరవార్థమే దీనిపై ఉన్న పెద్ద కుహరానికి హెర్షల్ అని పేరు పెట్టారు. నాసా యొక్క కాసినీ వ్యోమనౌక దీనికి అత్యంత సమీపంగా వెళ్ళి దీని లోపల దాగి ఉన్న సముద్రపు కదలికలను గుర్తించి పరిశోధనల్లో కీలక మైలురాయిని సాధించింది. మిమాస్ ఉపగ్రహంపై జరిగిన పరిశోధనలు అంతరిక్ష శాస్త్రవేత్తలకు ఒక పెద్ద ఆశ్చర్యాన్ని మిగిల్చాయి. మొదట్లో కేవలం ఒక చనిపోయిన మంచు ముద్ద అని భావించిన ఈ చిన్న ఉపగ్రహం తాజా పరిశోధనల తర్వాత సౌర కుటుంబంలోని అత్యంత ఆసక్తికరమైన లాబొరేటరీగా మారిపోయింది. విలియం హెర్షల్ తొలి ఆవిష్కరణ 1789 సెప్టెంబర్ 17న బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త సర్ విలియం హెర్షల్ తన పెద్ద టెలిస్కోప్ సహాయంతో మిమాస్ను మొదటిసారి కనుగొన్నారు. శని గ్రహానికి చాలా దగ్గరగా ఉండటం వల్ల దీనిని గుర్తించడం అప్పట్లో చాలా కష్టమైన విషయంగా ఉండేది. వాయేజర్ మిషన్లు మరియు డెత్ స్టార్ గుర్తింపు. నాసా పంపిన వాయేజర్ 1 వ్యోమనౌక 1980లో మిమాస్కు సమీపంగా వెళ్ళి మొదటిసారి స్పష్టమైన ఫోటోలను తీసింది. ఈ ఫోటోల్లో దాని ఉపరితలంపై ఉన్న భారీ హెర్షల్ కుహరం ప్రపంచానికి తెలిసింది. ఈ కుహరం చూడ్డానికి స్టార్ వార్స్ సినిమాలోని డెత్ స్టార్ ఆకారంలో ఉండటం చూసి శాస్త్రవేత్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. ఇక ఈ కుహరాన్ని ఏర్పరిచిన గ్రహశకలం గనుక ఇంకొంచెం పెద్దదై ఉంటే మిమాస్ ఉపగ్రహం ముక్కలైపోయేదని శాస్త్రవేత్తలు లెక్కగట్టారు. కాసినీ మిషన్ పరిశోధనలు. నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపిన కాసినీ వ్యోమనౌక మిమాస్ పరిశోధనల్లో అత్యంత కీలక పాత్ర పోషించింది. పాక్ మ్యాన్ థర్మల్ మ్యాప్. కాసినీలోని ఇన్ఫ్రారెడ్ కెమెరాల ద్వారా మిమాస్ ఉపరితల ఉష్ణోగ్రతలను శాస్త్రవేత్తలు మ్యాప్ చేశారు. అప్పుడు ఒక వింత వెలుగు చూసింది. ఇక్కడి ఉష్ణోగ్రతల విరామం చూడటానికి ప్రసిద్ధ వీడియో గేమ్ క్యారెక్టర్ పాక్ మ్యాన్ ఆకారంలో కనిపించింది. హెర్షల్ కుహరం చుట్టూ ఉన్న మంచు ఆకృతి వల్లే ఈ ఉష్ణోగ్రత తేడాలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కక్షలో వింత కదలికలు. కాసినీ డేటాను నిశితంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు మిమాస్ శనిగ్రహం చుట్టూ తిరుగుతున్నప్పుడు దాని కక్షలో స్వల్పంగా ఊగుతున్నట్లు గమనించారు. దీని లోపల ఏదో ద్రవరూప పదార్థం కదలటం వల్లే ఈ ఊపు వస్తోందని శాస్త్రవేత్తలు అనుమానించారు. భూగర్భ మహాసముద్రం గుర్తింపు.
కాసిని మిషన్ ముగిసినప్పటికీ అది పంపిన డేటాపై శాస్త్రవేత్తలు సుదీర్ఘంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక సంచలన విషయం బయటపడింది. పారిస్ అబ్జర్వేటరీకి చెందిన శాస్త్రవేత్తలు కాసిని డేటాను మళ్లీ విశ్లేషించి మిమాస్ యొక్క 20 నుండి 30 కిలోమీటర్ల మందపాటి మంచు పొర కింద ఒక ద్రవరూప మహాసముద్రం ఖచ్చితంగా ఉందని నిర్ధారించారు. ఇక ఈ సముద్రం ఏర్పడి కేవలం 2 నుండి 15 మిలియన్ సంవత్సరాలు మాత్రమే అయ్యుంటుందని శాస్త్రవేత్తలు లెక్కగట్టారు. అందుకే దీని ఉపరితలంపై ఎన్సెలాడస్ లాగా నీటి గీజర్లు లేదా పగుళ్ళు ఇంకా ఏర్పడలేదు. భవిష్యత్తు పరిశోధనల ప్రాధాన్యత. మిమాస్ లోపల సముద్రం ఉందని తేలడంతో శాస్త్రవేత్తల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. ఒక ఉపగ్రహం లోపల సముద్రం ఎలా పుడుతుంది, అది ఎలా పరిణామం చెందుతుంది అనే విషయాలను లైవ్లో స్టడీ చేయడానికి మిమాస్ ఒక గొప్ప వేదికగా మారింది. భవిష్యత్తులో శనిగ్రహం పైకి వెళ్లే ప్రయోగాల్లో మిమాస్ లోపలి యువ సముద్రంలో జీవం పుట్టే ప్రక్రియ ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రత్యేక ల్యాండర్లను పంపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మిమాస్ ఉపగ్రహం మీద కూడా మనుషులు నేరుగా ఎలాంటి రక్షణ లేకుండా బతకడం అస్సలు సాధ్యం కాదు. నిజానికి శనిగ్రహం యొక్క ఇతర పెద్ద ఉపగ్రహాలతో పోలిస్తే మిమాస్ మీద మనుషులు నివసించడం లేదా కాలనీలు ఏర్పాటు చేసుకోవడం అత్యంత ప్రమాదకరమైనది. మిమాస్ సూర్యుడికి చాలా దూరంగా ఉండటం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలు -200 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతాయి. ఇంతటి ఘోరమైన చలిని తట్టుకోవడం మానవ శరీరానికి సాధ్యం కాదు. ఇక్కడ ఎలాంటి గాలి గాని వాతావరణ పొర గాని లేదు. కేవలం శూన్యం మాత్రమే ఉంటుంది. కాబట్టి మనుషులు శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ దొరకదు. వాతావరణ పీడనం లేకపోవడం వల్ల స్పెషల్ సూట్ లేకపోతే మనిషి రక్తం మరిగిపోతుంది. మిమాస్ శనిగ్రహానికి అత్యంత సమీపంలో ఉండే ఉపగ్రహం. అందువల్ల శనిగ్రహం యొక్క బలమైన అయస్కాంత క్షేత్రం నుండి వెలువడే ప్రమాదకరమైన రేడియేషన్ బెల్ట్ లోపల ఇది ఉంటుంది. ఇక్కడికి వెళ్లే మనుషులు అత్యంత ప్రాణాంతకమైన రేడియేషన్కు గురవుతారు. మిమాస్ చాలా చిన్న ఉపగ్రహం కావడం వల్ల దీని గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే దాదాపు 150 రెట్లు తక్కువ. ఇక్కడ ఒక మనిషి బరువు కేవలం కొన్ని గ్రాములు మాత్రమే ఉంటుంది. మీరు కొద్దిగా గట్టిగా అడుగు వేసినా లేదా పైకి ఎగిరినా తిరిగి కింద పడకుండా అంతరిక్షంలోనే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇంత తక్కువ గ్రావిటీలో మానవ శరీరం ఎముకలు కుంచుకుపోతాయి. ఉపరితలంపై బతకడం అసాధ్యమైనప్పటికీ భవిష్యత్తు అన్వేషణల కోసం శాస్త్రవేత్తలు ఒక చిన్న అవకాశాన్ని చూస్తున్నారు. ఇటీవల 2024లో శాస్త్రవేత్తలు మిమాస్ మంచు పొరల కింద ఒక ద్రవరూప మహాసముద్రం ఉన్నట్లు కనుగొన్నారు. భవిష్యత్తులో అత్యాధునిక రోబోలు లేదా మానవులు ఇక్కడికి వెళ్తే ఆ మంచును కరిగించి తాగడానికి నీటిని, దాని నుండి ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేసుకోవచ్చు. అలాగే ఉపరితలంపై కాకుండా కిలోమీటర్ల లోతులో ఉండే మంచు సొరంగాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుంటే శనిగ్రహ రేడియేషన్ ముప్పు నుండి తప్పించుకోవచ్చు. మిమాస్ అనేది కేవలం ఒక మంచు మరియు రాతి కొండ లాంటిది. ఇక్కడి భయంకరమైన చలి, రేడియేషన్ మరియు తక్కువ గురుత్వాకర్షణ వల్ల మనుషులు ఇక్కడ నివసించడం అసాధ్యం.